ఓం నమ శివాయ. నమో కాలభైరవ. విధాత టీవీ ప్రేక్షకులందరూ ఆ కాలభైరవుడు రాజశ్యామలాదేవి అనుగ్రహంతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. అలాగే ప్రతి ఒక్కరికి కూడా శ్రీరామ నవమి శుభాకాంక్షలు. ఆ శ్రీరాముని శుభాశీస్సులు అందరిపై ఉండాలి, అందరి జీవితాలు కలకలలాడాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. మరి ఒక్కసారి మన పీఠంలో జరిగేటువంటి కార్యక్రమం గురించి. ఏప్రిల్ 1 బుధవారం, చైత్రశుద్ధ పౌర్ణమి. అంటే చాలామంది 2వ తేదీ కదా గురువుగారు అని అనొచ్చు. మనం ప్రదోష వేళలో చేస్తాము. 2వ తేదీ ఉదయం 6 గంటల వరకు మాత్రమే పౌర్ణమి ఘడియలు ఉంటున్నాయి. కాబట్టి మనం ముందు రోజే, అంటే బుధవారం నాడు ప్రదోష వేళలో ఈ హోమాన్ని మనం జరిపించటం జరుగుతుంది. ఇది చాలా పవిత్రమైనటువంటి రోజు. అలాగే ఆ రోజు ఎటువంటి పూజ చేసినా, హోమం చేసినా కర్మదోషాలు, అలాగే పూర్వజన్మ పాపాలు, మరి పితృదోషాలు కూడా, దానితో పాటు గ్రహదోషాలు కూడా తగ్గించడానికి చాలా శక్తివంతమైనటువంటి రోజు. అందువలన ఆ రోజు మనం రాజశ్యామల సమేత కాళభైరవ మహామృత్యుంజయ హోమాన్ని మనం మన స్వర్ణాకర్షణ కాళభైరవ దివ్యక్షేత్రంలో జరుపుతున్నాం. ఈ హోమం జరగటం వలన ఏమిటంటే, మీకు చెప్పినట్లు పూర్వజన్మ కర్మదోషాలే కాదు, ఎవరికైనా అనారోగ్య సమస్యలున్నా, అపమృత్యు భయం ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, లేదు ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నా, మీరు ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆటంకాలు ఎదురవుతూ ఉన్నా, తప్పకుండా ఈ బాధలన్నీ కూడా తొలగించేటువంటి ఈ హోమం. అందువలన ప్రతి ఒక్కరూ కూడా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఈ హోమంలో అందరూ పాల్గొనవచ్చు. ఈ హోమంలో పాల్గొని సకల శుభాలు పొందాలని మీ గోత్రనామాలు రిజిస్టర్ చేయించుకోండి. స్క్రీన్ మీద ఈ కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి రిజిస్టర్ చేయించుకోండి. అలాగే మన యొక్క ఈ క్షేత్రంలో గోవులకి మనం ఆహారాన్ని ఇస్తూ ఉంటాం. మీరు ఇచ్చినటువంటి ఏదైతే మీరు పంపిస్తూ ఉంటారో ఈ హోమం కోసం. అలాగే ఇక్కడ అనాథాశ్రమంలో బిడ్డలకు కూడా అన్నప్రసాద సేవా కార్యక్రమం కూడా ఉంటుంది. అలాగే ఈ పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మీ గోత్రనామాలు ఇక్కడ చదివినటువంటి వీడియోను పంపించటం, అలాగే ప్రసాదాన్ని కూడా మీకు అందించడం జరుగుతుంది మీ ఇంటికి పోస్టల్ ద్వారా. తప్పకుండా ఎంతోమంది ప్రతి నెల ఇక్కడ జరిగే అమావాస్య పౌర్ణమి హోమాల్లో పాల్గొంటున్నారు. అలాగే మంచి శుభ ఫలితాలు అయితే పొందుతున్నారు. మరి ఈ రాశి ఫలాల్లోకి వెళ్ళే ముందు మరొక మాట ఏమిటంటే, ఈ వీడియోలన్నీ చివరి వరకు చూసినట్లయితే ఈ పక్షం రోజులు మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే దానికి సంబంధించినటువంటి మంత్రాన్ని కూడా మీకు ఇస్తున్నాను. ఆ మంత్రం కూడా మీకు చదువుకున్నట్లయితే ప్రతిరోజు కూడా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ అయితే ఉంటాయి. చాలామంది అడుగుతూ ఉంటారు, గురువుగారు మరి మాకు ఇబ్బంది ఉంది కదా, ఏదైనా పరిహారం చెప్పండి అని. మీరు చివరి వరకు చూడరు కదా. చూస్తే ఆ చివరిలో ఆ పరిహారానికి సంబంధించినటువంటి మంత్రం కూడా మీకు ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా రాశిఫలాల్లోకి వెళ్ళిపోయే ముందు మరొక్క మాట, మన వీడియోలన్నీ మీకు నచ్చుతాయనే భావిస్తాను. మీరు ఒక చిన్న ఎంకరేజ్మెంట్గా ఒక లైక్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అందరికీ షేర్ చేయండి. అందరికీ కూడా ఆ కాళభైరవుని శుభాశీస్సులు ఉండాలని మరొక్కసారి ప్రార్థిస్తూ మరి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. వృషభ రాశి. ఏప్రిల్ 1 నుంచి 15 వరకు ఈ వృషభ రాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ముఖ్యంగా ఈ రాష్ట్రాధిపతి అయినటువంటి శుక్రుడు మేషంలో సంచరించడం, అంటే 12వ స్థానం, వ్యయ స్థానంలో సంచరిస్తున్నాడు. అయితే ఇది మైనస్గా తీసుకుంటే మీకు ప్లస్ ఏమిటి అంటే, రవి, కుజ, శని ఈ 3 గ్రహాలు కూడా మీనరాశిలో సంచరిస్తూ లాభస్థానంలో ఉండటం వలన కొంత మీకు ప్లస్ పాయింట్గానే చెప్పాలి. అంటే ఈ రాశి వారికి సుమారు మోర్ దాన్ 70% ఫలితాలు ఫేవరబుల్గానే ఉంటాయి.
కాకపోతే ఆర్థికపరమైనటువంటి పరిస్థితులు కానీ, ఇంట్లో కాస్త మీ యొక్క జీవిత భాగస్వామితో కానీ, లేదంటే స్నేహితులతో కానీ కాస్త మృదువుగా వ్యవహరిస్తే సరిపోతుంది. అలాగే ఈ రాశివారు బాధ్యతలను కూడా సమర్థవంతంగా నిర్వహిస్తారు. ముఖ్యంగా మీరు ఎలాంటి బాధ్యత మీ నెత్తి మీద వేసుకున్నా సరే అది చాలా పెర్ఫెక్ట్‌గా చేయాలనేటువంటి ప్రయత్నం అయితే చేస్తారు. అనుకోని ఆపర్చునిటీస్ కూడా వస్తాయి. కాకపోతే వాటిని సద్వినియోగం చేసుకోవాలి. అతిగా ఆలోచించి అనర్థాలు మాత్రం కొని తెచ్చుకోవద్దు. ఇకపోతే పరిస్థితులకు అనుగుణంగా ముందుకు వెళ్ళాలి. ఏదైనా ఒక ఎదురు దెబ్బ తగులుతుంది అనుకునేటప్పుడు మనం కాస్త తల వంచి ముందుకు వెళ్ళిపోవటం చాలా మంచిది. దీనివలన పోయేది లేదు, పోగొట్టుకునేది లేదు. అంతేగాని మనం ఏదైనా దారిలో వెళ్ళేటప్పుడు ఒక స్తంభం అడ్డొచ్చిందనుకోండి, తప్పించుకొని వెళ్తాం కదా! అలాగే ఇక్కడ కూడా జీవితంలో అనేక మంది నెగెటివ్ క్యారెక్టర్స్ అడ్డం వచ్చినప్పుడు వారిని పక్కకి తోసేసి వెళ్ళిపోవటమే. అంటే వారిని టచ్ చేయకూడదు. వారిని టచ్ చేయటం, కెలకటం ద్వారా మీ యొక్క అవకాశాలు దెబ్బతినేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. అలాగే ఎవరికైనా లైఫ్ పార్ట్నర్తో ఏదైనా ఇబ్బంది ఉన్నట్లయితే, మీ లైఫ్ పార్ట్నర్తో మీరు మీ పెద్దల ద్వారా వారితో మీరు మాట్లాడించినట్లయితే తప్పకుండా మీ సమస్య పరిష్కారం అయ్యి మరలా మీ ఇద్దరు ఒకటయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఇక ఆర్థిక పరిస్థితులు చూసినట్లయితే కాస్త బెటర్ అనిపించేటువంటి సూచన అయితే ఉంది. సమయానికి ఏదో ఒక విధంగా చేతిలోకి ధనం అందటం, దీనివలన సమస్యలు గట్టెక్కి కాస్త ఇబ్బందికర వాతావరణం నుంచి బయటపడతారు. అలాగే కుటుంబ సభ్యుల యొక్క సహకారం మీకు ఉంటుంది. వారి కోఆపరేషన్తో ఆదాయ మార్గాలను కూడా పెంచుకునేటువంటి సూచనలు ఉన్నాయి. దూర ప్రాంత ప్రయాణాలు కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే మీకున్నటువంటి మొహమాటం కూడా కొంత నష్టాన్ని తీసుకొస్తుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఒక్కొక్కసారి మీరు ఎదుటివారికి ఏం చెప్పలేరు. దీనివలన కూడా మీరు నష్టపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. మొహమాటానికి వెళ్తే చాలా కోల్పోతారు. ఇక శత్రువుల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. మీ ఎనిమీస్ ఎవరైనా ఉంటే ఇటు బిజినెస్ కావచ్చు, ఎంప్లాయీస్లో కావచ్చు, ఎవరైనా సరే మీ ఎనిమీస్తో మాత్రం చాలా కేర్ఫుల్గానే ఉండాలి. అలాగే స్త్రీలతో పరిచయాలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి సూచనలు అయితే భవిష్యత్తులో కనిపిస్తూ ఉన్నాయి. కోర్టు సంబంధించిన వ్యవహారాలు కూడా అనుకూలంగానే ఉంటాయి. అలాగే గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసేవారికి కూడా కలిసి వచ్చే సూచనలు ఉన్నాయి. రుణ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. ఇక భూ సంబంధిత వ్యవహారాలు కూడా మీకు లాభసాటిగానే ఉంటాయి. ఏదైనా రియల్ ఎస్టేట్ చేసినా లేదు మీరు ఆస్తిని అమ్మినా ₹4 వస్తాయి. అలాగే కొనటానికి కూడా అవకాశాలు అయితే ఉంటాయి. ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారికైతే కాస్త మూమెంట్ అయితే కనిపిస్తూ ఉంది. ఇక నిరుద్యోగులకైతే ఆశాజనకంగా ఉన్నప్పటికీ కూడా అంత సులువుగా మాత్రం అవకాశాలు ఇక్కడ వచ్చే సూచనలు అయితే కనిపించటం లేదు. ఎక్కువగా శ్రమ పడాల్సి వస్తుంది. ఇంటర్వ్యూలు ఫేస్ చేసేటప్పుడు కూడా చాలా పేషెన్స్గా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇక రాజకీయ నాయకులకైతే సానుకూలంగా ఉంది. మీకు చాలామంది కొంతమంది రాజకీయ నాయకులు మీకు ఇన్స్పిరేటివ్గా ఉంటారు. మీకు మంచి పేరు ప్రఖ్యాతలు కూడా ఉంటాయి. అలాగే ఏజ్డ్ పర్సన్స్ అయితే మీ నెక్స్ట్ జనరేషన్ కూడా ఎవరు ఏమిటి అనేటువంటి ఆలోచనలో ఉండి వారిని కూడా తయారు చేసేటువంటి సూచనలు ఉన్నాయి. ఉద్యోగస్తులకైతే బాగానే ఉంది. ఏదైనా మీకు ఒక అసైన్మెంట్ ఇచ్చినా లేకపోతే మరొకటైనా మీ బాధ్యతలన్నీ సక్రమంగా నిర్వహించుకుంటారు. అధికారులు కూడా మీకు ఒక చక్కనైనటువంటి ప్రోత్సాహాన్ని అయితే ఇస్తారు. ఇక వృత్తి వ్యాపారస్తులకు కూడా సానుకూలంగా ఉంది. మీకు కాస్త లాభాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే వచ్చిన ఆదాయాన్ని మాత్రం మీరు మిస్యూజ్ చేయరు. ఏదైనా కొత్త ఇన్వెస్ట్మెంట్స్ ఇది చేయాలనేటువంటి ఆలోచన అయితే చేస్తారు. ఇక పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేవారికైతే సాధారణంగానే ఉంది. ఏదైనా కొత్త అగ్రిమెంట్లు కూడా చేసుకునేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. షేర్ మార్కెట్ అయితే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి అనుకూలంగా ఉంది. చిరు వ్యాపారస్తులు కూడా సానుకూలంగా ఉంది. ఆదాయ మార్గాలు మీకైతే చాలా బాగుంటాయి. కళాకారులు అంటే టీవీ, సినీ, ఇతర స్టేజ్ ఆర్టిస్టులకైతే మీకు కాస్త ఒక రికగ్నైజ్డ్ పార్ట్లోనే ఉంటుంది. మీరు ఏం చేసినా ఆయా రంగాల్లో అంటే కళకు సంబంధించినటువంటి రంగాల్లో
మీరు రికగ్నైజ్ అవుతారు, బాగుంటుంది కూడా. ఇక విద్యార్థుల గురించి చూసినట్లయితే మీరు చదువు మీద చాలా ఫోకస్ అయితే పెట్టాలి. ఇది చాలా ఇంపార్టెంట్ సమయం అని మాత్రం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మీ టైం బాగుంది కాబట్టి దీన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే పరీక్షల్లో మంచి మార్కులతో పాస్ అయ్యేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆరోగ్యపరంగా చూసినట్లయితే అంతగా భయపడాల్సినటువంటి పరిస్థితులు ఈ వృషభ రాశి వారికి కనిపించడం లేదు. కాకపోతే వేళకు ఆహారం లేకపోవటం ఇలాంటివి ఇబ్బంది ఉంటాయి. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారైతే సమయానికి మందులు వేసుకోండి, లేకపోతే అవి మరలా పెరిగేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఇక ప్రేమికులైతే మీరు మీ బాండింగ్ అయితే అద్భుతంగా ఉంటుంది. నా కోసమే ఆమె పుట్టిందా, నా కోసమే అతను పుట్టాడా అనేటువంటి బాండింగ్ అయితే కనిపిస్తుంది. ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి తేదీలు 3, 6, 13. కాస్త నిదానంగా వ్యవహరించాల్సిన తేదీలు 4, 8, 11. వృషభ రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశి వారికి రాస్యాధిపతి అయినటువంటి శుక్రుడికి శుక్రగాయత్రి మంత్రం చెప్పుకుంటే సరిపోతుంది. భార్గవాయ విద్మహి దానవార్చితాయ ధీమహి తన్నో శుక్ర ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఉదయం 18 సార్లు, ప్రదోష వేళలో 18 సార్లు పఠించండి. మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. అలాగే బొబ్బర్లు నానబెట్టి నాటుగో ఉంటే పెట్టండి. లేదు అనుకోండి, కనీసం బొబ్బర్లతో చేసినటువంటి పదార్థాన్ని వికలాంగులకి ఎవరికైనా బొబ్బరి బూర్లు కానీ అలాంటివి ఇవ్వండి. చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే ఇంకా మీకు చాలా చాలా బాగుండాలి అనుకుంటే మీకు అద్భుతమైనటువంటి సమయం మన క్షేత్రంలో చేస్తున్నటువంటి పౌర్ణమి హోమం, అందులో మీరు పాల్గొన్నట్లయితే అద్భుతంగా ఉంటుంది. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.